హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవాలయం శ్రీశైలంలో అటవీ ప్రాంతంలో ఉండే దేవాలయం గురించి కొన్ని రహస్యాలు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇది ఒకే ఒక్క ఆలయం ఉంటుంది ప్రపంచంలోనే. ఇలా ఇంకెక్కడా లేదు అనేది నమ్మకం. రెండవది ఇది అడవి లోపల ఉండే దేవాలయం. అంటే శ్రీశైలంలో కాకుండా శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయం నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే ఎవరైనా సరే జీప్ సహాయంతో మాత్రమే వెళ్ళగలరు. అది కూడా ఇది మనం సింగిల్‌గా మన సొంత వెహికల్స్‌తో వెళ్ళలేము. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు మనల్ని జీప్స్‌లో తీసుకెళ్తారు. దానికి కూడా టికెట్స్ ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుందట. సో, దాంట్లో కూడా ఒక లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ పీపుల్‌ని మాత్రమే అలౌ చేస్తారు. తర్వాత మూడవదొచ్చేసి ఇక్కడ తల్లి మొఖం మన ముఖాన్ని పోలి ఉంటుంది. అంటే మనం అమ్మవారి విగ్రహాన్ని చూసినప్పుడు ఆ విగ్రహంలో మన మొహం మనకి కనిపిస్తుందని చెప్తారు. అంటే మన అనుభూతిని అనుగుణంగా అమ్మవారి మొహం మారుతుందనేది నమ్మకం. ఇంకా కోరికలు తీర్చే స్థలంగా పేరు హ్మ్. పేరొందిన ప్రాంతం. అంటే ఇక్కడ ప్రార్థించిన వారి ఇష్టాలు, కోరికలు తీరుతాయని చాలామంది నమ్మకం. ముఖ్యంగా వివాహం, సంతానం, ఉద్యోగం, ఆరోగ్యం ఇలాంటి కోరికలు తీరుస్తుందని నమ్మకం. ఇంకా ఇక్కడ ఉండే తల్లి 2 రూపాల్లో ఉంటుందని నమ్ముతారు. అంటే ఒకటేమో ఘోర రూపం, అరాచక శక్తుల్ని అణిచే రూపంగా ఘోర రూపంలో కనిపిస్తుంది. రెండవది శాంత రూపం. భక్తుల కోరిక మేరకు ఆమె మనకు దర్శనమిస్తుంది. ఇంకా ఇక్కడ ఇది ఆదివాసులకి పవిత్ర స్థలం. వారు ఇష్టకామేశ్వరి అమ్మవారిని తమ కులదైవంగా భావిస్తారట.